నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్కు సిద్ధం కావాల్సిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లపై కీలక సమాచారం. నీట్ యూజీ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు ఇప్పటికే తమ స్కోర్లను చెక్ చేసుకున్నారని, నీట్ యూజీ 2026 ఫలితాలు జూలై 2వ వారం లేదా 3వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత స్కోర్ కార్డులో కేటగిరీల వారీగా కనీస అర్హత కటాఫ్ స్కోర్ వివరాలు అందుబాటులోకి వస్తాయని, ఆ స్కోర్ ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్లో పాల్గొనే అర్హత ఉందా లేదా తెలుసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు చూసుకున్న స్కోర్ ఆధారంగా కనీసం 200 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని, 200 మార్కులకు పైగా కటాఫ్ చాలా అరుదుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెలింగ్లో లోకల్ కేటగిరీ విద్యార్థులు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో పాల్గొనే అవకాశం ఉంటుందని, నాన్లోకల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఈ 2 కోటాల్లో పాల్గొనవచ్చని వెల్లడించారు. అలాగే ఎన్ఆర్ఇ కోటాలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం ఉందని, ఏపీ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల మెడికల్ కాలేజీలు, సిఎంసి వంటి సంస్థల్లో ప్రవేశాల కోసం కూడా ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లలో నీట్ అడ్మిట్ కార్డు, నీట్ స్కోర్ కార్డు లేదా ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్కుల మెమో, 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ టిసి, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా బోన్ఫైడ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర వంటి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్లను స్కాన్ చేసి ఇమేజ్ రూపంలో సేవ్ చేసుకోవాలని, మిగిలిన సర్టిఫికెట్లను పీడీఎఫ్ ఫార్మాట్లో ఉంచుకోవాలని సూచించారు. పీడీఎఫ్ ఫైల్ సైజు 300 కిలోబైట్స్కు మించకుండా చూసుకోవాలని తెలిపారు. కేటగిరీలకు సంబంధించిన సర్టిఫికెట్లలో కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికెట్, క్యాప్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, గ్యాప్ సర్టిఫికెట్ వంటి వాటిని అవసరాన్ని బట్టి సిద్ధం చేసుకోవాలని సూచించారు. కుల ధృవీకరణ పత్రం తాజాదిగా ఉండాలని, చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న సర్టిఫికెట్లు ఉపయోగించకూడదని తెలిపారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కేటగిరీలతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా కుల ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆదాయ ధృవీకరణ పత్రం చెల్లుబాటు తేదీని పరిశీలించాలని, గడువు ఉన్నట్లయితే అదే ఉపయోగించుకోవచ్చని, లేకపోతే కొత్తగా తీసుకోవచ్చని తెలిపారు. ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మాత్రం ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్నదై ఉండాలని, అంతకుముందు తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లవని వివరించారు. మైనారిటీ సర్టిఫికెట్ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు అవసరమని, ఆంధ్రప్రదేశ్లోని మైనారిటీ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. డిఫెన్స్ సర్వీసెస్కు సంబంధించిన విద్యార్థులు క్యాప్ సర్టిఫికెట్ను ఈ సంవత్సరం కొత్తగా తీసుకోవాలని, గత సంవత్సరం తీసుకున్న సర్టిఫికెట్ చెల్లకపోవచ్చని సూచించారు. దివ్యాంగుల కేటగిరీ విద్యార్థులు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్తో పాటు యూడీఐడీ కార్డు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్యాప్ సర్టిఫికెట్ విషయానికి వస్తే 2026లో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు అవసరం లేదని, అంతకుముందు చదువు పూర్తి చేసి ఉంటే మాత్రం గ్యాప్ సర్టిఫికెట్ అవసరం అవుతుందని తెలిపారు. దీన్ని సంబంధిత కాలేజీ నుంచి లేదా ఎంఆర్ఓ ద్వారా పొందవచ్చని, అవసరమైతే నోటరీ అఫిడవిట్ కూడా సమర్పించవచ్చని వివరించారు. ఎన్సీసీ, స్పోర్ట్స్, గైడ్స్, ఇతర ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులు వాటిని విడివిడిగా పీడీఎఫ్లుగా సిద్ధం చేసుకోవాలని, ఒకే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటే వాటిని కలిపి ఒకే పీడీఎఫ్గా ఉంచుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ సమయంలో ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే ఉంటాయని, విద్యార్థులు తమ సొంత బ్యాంక్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాలని సూచించారు. ఇతరుల కార్డులు ఉపయోగించడం వల్ల రీఫండ్ సమయంలో ఇబ్బందులు రావచ్చని తెలిపారు. నీట్ పరీక్ష సమయంలో ఇచ్చిన 2 మొబైల్ నంబర్లు, 2 ఈమెయిల్ ఐడీలు కౌన్సెలింగ్ సమయంలో కూడా ఉపయోగపడతాయని, ఓటీపీలు వచ్చే అవకాశం ఉన్నందున సొంత మొబైల్ నంబర్లు, సొంత ఈమెయిల్ ఐడీలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నాన్లోకల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాల్లో పాల్గొనవచ్చని, ఇందుకోసం లోకల్ స్టేటస్ ప్రూఫ్ అవసరమని తెలిపారు. ఏపీకి చెందిన విద్యార్థి లేదా తల్లిదండ్రులు 10 సంవత్సరాలు ఏపీలో చదివినట్లు స్టడీ సర్టిఫికెట్లు, లేదా నివాస ధృవీకరణ పత్రం, లేదా ఏపీలో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ వంటి వాటిలో ఏదో ఒకటి అవసరమని వివరించారు. అదర్ స్టేట్లో చదివిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వలెన్స్ సర్టిఫికెట్ అవసరం అవుతుందని,
విదేశాల్లో చదివిన విద్యార్థులు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఈక్వలెన్స్ సర్టిఫికేట్తో పాటు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి కూడా అవసరమైన సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్, స్పాన్సర్ పాస్పోర్ట్ లేదా గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కార్డు, గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లేదా విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్ వంటి ఆధారాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆల్ ఇండియా కోటా లేదా ఇతర రాష్ట్రాల కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ను ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత తీసుకున్నదై ఉండాలని, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ వంటి పత్రాలు కూడా అవసరమవుతాయని తెలిపారు. కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత సర్టిఫికెట్లు పొందడం ఆలస్యం కావచ్చని, అందుకే ఇప్పటి నుంచే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి 3 నుంచి 4 జిరాక్స్ కాపీలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులు ముందుగానే అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.